రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన, చట్ట సమత్వం, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం మాత్రమే ఆధిక్యం, చట్టం ద్వారా సృష్టించబడిన ఏ వ్యక్తి కానీ ఏ పౌరుడు కానీ చట్టానికి ఆధిక్యుడు కాదు. చట్టబద్ధ పాలన, చట్టం ముందు సమత్వం, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. కనీసం ఆర్టికల్ 14 కూడా తెలియదు. అంతా సమానమే అని రాజ్యాంగం అప్పుడే చెప్పినప్పుడు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలో 60, ఎస్టీలో ఏదో నాకు తెలియదు, టోటల్ 6,666. So presume just if I am a leader, I created disputes among these people. They will file suits against, they will kill against, they will harass against, total concentration of wealth against a particular person. The present so-called CM, who does not have the 1,000 rupees, 10,000 rupees to contest as an MLA, to contest me as an MLA, I have no 1,000 rupees, 10,000 rupees for contesting as an MLA. So with the help of my friends, I contested in the elections. Now my property is 933,000 crores. My wife's property is 10,100 crores. My sons, grandsons, వేల కోట్ల property. The person who does not know have the property inequality. I am explaining about the inequalities, separations and oppressions going on eras and eras, from the eras and eras. So, we are contesting in elections. How can we win? Total concentration of power, concentration of wealth, concentration of money, వేల కోట్ల ఆస్తులు మొత్తం మీ దగ్గరే ఉన్నప్పుడు, రూల్ ఆఫ్ లా లేకుండా, చట్టబద్ధ పాలన లేకుండా, లంచం, ఎవరు ₹1,00,000 ఇస్తే ఇంట్లో ఓట్లన్నీ వాడితే, రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తే ఇంట్లో ఓట్లన్నీ వాడితే, ఎట్లా వ్యసనాలకు పోయేది? ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక లింగం కాదు, ఒక ప్రాంతీయ వివక్ష కాదు, కుల నిర్మూలనకి, మత నిర్మూలనకి, బట్ ఇస్ ద రీజన్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, హెల్త్, పవర్, అథారిటీ. వీటన్నిటికీ నేను చెప్పేది ఒకే ఒక సొల్యూషన్. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎవరికి నచ్చదు, నచ్చకపోవచ్చు, నచ్చేవాళ్ళు ఏది కుల నిర్మూలన ఒకటే. ఆ మహాత్ముడు ఎక్కడో చెప్పాడు, కుల నిర్మూలన ఒకటే. నేను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు downtrodden, oppressed, suppressed, backward, no dignity, and a meritorious candidate having 20 degrees. But there is no recognition at all wherever I go. No recognition. She is after all. The women. Without women, where you come from? Sorry. బ్రాహ్మణుల నోటి నుంచి పుట్టారు, ఇంకొకరు షోల్డర్స్ నుంచి పుట్టారు, ఇంకొకరు థైస్ నుంచి పుట్టారు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? వనధర్మశాస్త్ర స్త్రీలకి హక్కులు లేవు, స్త్రీలకి చదువుకునే హక్కు లేదు, కాళ్ళు నొక్కి కాళ్ళు పట్టే హక్కు మాత్రమే, ఆస్తి హక్కు లేదు. ఎవరైనా లోపరుచుకుంటే లొంగ తీసుకోవడానికి వేశ్య అని పిలువబడింది కానీ స్త్రీ వేష దగ్గర అడుక్కునేవన్నీ ఎవడేం చేయలేదు, ఏం లేదు, పెట్టలేదు. అప్రెషన్స్, సప్రెషన్స్, నాట్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్
కులం పరంగా ఒక రకంగా సపరేషన్ అయితే, మహిళ పరంగా ఇంకొక రకంగా సపరేషన్ అయితే, how the burden of the man will carry upon our shoulders, giving birth, rearing the children, professional entrance. The women is touching the horizons, but entire walk of the life, suppression, suppression, suppression. Always downtrodden. How much the percentage of reservations BOCs are taking in public works, public road cleaning works, scavenging works? Why don't they claim reservations, 85% reservations in scavenging works? Why only